భారత నావికాదళం తూర్పు నేవల్ కమాండ్‌లో మిలన్ గ్రామాన్ని ఎక్కడ ప్రారంభించింది? విశాఖపట్నంలో. భారత నావికాదళం విశాఖపట్నంలోని తూర్పు నేవల్ కమాండ్‌లో మిలన్ వ్యాయామాన్ని ప్రారంభించింది. ఇది ఇండో-పసిఫిక్‌లో అతిపెద్ద బహుళపక్ష నావికా విన్యాసాల్లో మిలన్ 2026 వ్యాయామం ఒకటి. ఈ మిలన్ గ్రామం 70కి పైగా దేశాల ప్రతినిధులకు సాంస్కృతిక మరియు సామాజిక కేంద్రంగా పనిచేస్తుంది. ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు జరిగే ఈ విన్యాసంలో జలాంతర్గామి వ్యతిరేక వైమానిక రక్షణ, శోధన మరియు రెస్క్యూ అదేవిధంగా సహకార సముద్ర కార్యకలాపాలు ఉంటాయి. భారతదేశంలో ఓల్చికి లిపి ఏ భాషకు చెందినది? సంతాలీ భాషకు. ఫిబ్రవరి 16, 2026న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఓల్చికి లిపి శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. 1925లో పండిట్ రఘునాథ్ ముర్ము సంతాలీ భాష కోసం రూపొందించిన ఓల్చికి సంతాలీ భాష యొక్క ఉచ్చారణ మరియు సాంస్కృతిక గుర్తింపును సంరక్షించే ఫోటోనిక్ 30 అక్షరాల వ్యవస్థను అందించింది. ఈ సంతాలీ భాష ఆస్ట్రో-యాసిటిక్ భాషల సమూహానికి చెందినది. 2025 బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? స్మృతి మందాన. భారత క్రికెట్ స్టార్ అయిన స్మృతి మందానను బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక చేశారు. భారతదేశ చారిత్రాత్మక మహిళల ప్రపంచ కప్ విజయంలో ఆమె కీలక పాత్రను గౌరవించారు. ఈ అవార్డును ఫిబ్రవరి 16, 2026న న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. 29 ఏళ్ల మందాన మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిలో ఒకటిగా నిలిచింది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఫ్లాగ్షిప్ కాఫీ టేబుల్ బుక్ అయిన ఏఐ ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియాను ఏ సంస్థ ప్రారంభించింది? నీతి ఆయోగ్ కింద, అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఏఐఎం 45 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లపై కాఫీ టేబుల్ బుక్ అయిన ఏఐ ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియాను ప్రారంభించింది. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో దీనిని ఆవిష్కరించారు. ఈ పుస్తకం ఉద్దేశంతో నడిచే, కలుపుకొని పోయే మరియు నైతికమైన ఏఐ ఆవిష్కరణను హైలైట్ చేస్తుంది. ఈ ఇనిషియేటివ్ భారతదేశాన్ని బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధిలో ప్రపంచ సహకారిగా నిలబెట్టింది. ఇటీవల వార్తలో కనిపించిన అనిక్టస్ చిటూరెన్సెస్ మరియు అనిక్టస్ లంక మల్నేసెస్ ఏ జాతికి చెందినవి? చీమ జాతికి. ఇటీవల కర్ణాటక మరియు ఒడిశా పరిశోధకులు ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమల్లో 2 కొత్త జాతుల ఆర్మీ చీమలను కనుగొన్నారు. అవి అనిక్టస్ చిటూరెన్సెస్ మరియు అనిక్టస్ లంక మల్నేసెస్. ఈ ఆర్మీ చీమలు సంచార చీమల జాతులు. ఇవి శాశ్వత గూళ్ళు నిర్మించవు. అవి ప్రధానంగా ఉష్ణమండల పర్యావరణ వ్యవస్థల్లో కనిపించే అత్యంత దూకుడుగా ఉండే మాంసాహారులు. ఈ ఆర్మీ చీమలు భారీ కాలనీల్లో నివసిస్తాయి. కీటకాలు మరియు చిన్న జంతువులను వేటాడుతూ అత్యంత సమన్వయంతో కూడిన సమూహ దాడులను నిర్వహిస్తాయి. లక్షద్వీప్ సమీపంలో లియో గలతీయ సముద్రగిరి అనే కొత్త స్క్వాడ్ లాబ్స్టర్ జాతిని ఏ మిషన్ కింద కనుగొన్నారు? డీప్ ఓషన్ మిషన్ కింద. లక్షద్వీప్ ద్వీప సమూహంలో మినికాయ్ సమీపంలో లియో గలతీయ సముద్రగిరి అనే కొత్త జాతి స్క్వాడ్ లాబ్స్టర్ను పరిశోధకులు కనుగొన్నారు. ఇది సముద్ర ఉపరితలం నుంచి 360 మీటర్ల లోతులో కనుగొనబడింది. భారతదేశం యొక్క డీప్ ఓషన్ మిషన్ కింద పరిశోధన క్రూయిజ్ సమయంలో ఈ ఆవిష్కరణ జరిగింది. దీనిని సముద్రయాన్ ప్రోగ్రామ్ అని కూడా పిలుస్తారు. ఈ స్క్వాడ్ లాబ్స్టర్లు సముద్రపు క్రస్టేసియన్లు. ఇవి పీతలకు సంబంధించినవి. ఇటీవల వార్తలో కనిపించిన ఫుటల సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. ఫుటలా సరస్సు లేదా
తెలంకేడి సరస్సు మహారాష్ట్రలోని పశ్చిమ నాగపూర్లో ఉన్న ఒక మానవ నిర్మిత సరస్సు. ఇది 200 సంవత్సరాలకు పైగా పురాతనమైనది మరియు 18వ శతాబ్దంలో భోంస్లే రాజవంశ పాలనలో నిర్మించబడింది. ఇది సమీప గ్రామాలు మరియు వ్యవసాయ భూములకు నీటిని సరఫరా చేయడానికి సృష్టించబడింది. ఈ సరస్సు సుమారు 60 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది మరియు నాగపూర్లోని అతిపెద్ద సరస్సుల్లో ఒకటి. ఇటీవల శుద్ధి చేయని మురుగునీరు మరియు పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఇది సమస్యలను ఎదుర్కొంటున్నది. సుపోషిత్ గరుడేశ్వర్ మిషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? గుజరాత్. గుజరాత్లోని నర్మదా జిల్లాలో పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సుపోషిత్ గరుడేశ్వర్ మిషన్ను ప్రారంభించారు. బలహీన వర్గాల్లో పోషకాహార లోపం మరియు రక్తహీనతను తగ్గించడానికి ఈ మిషన్ నర్మదా జిల్లాపై దృష్టి పెడుతుంది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు, కౌమార దశలో ఉన్న బాలికలు మరియు పునరుత్పత్తి వయసు గల మహిళల పోషకాహార స్థాయిలను మెరుగుపరచడం దీని యొక్క లక్ష్యం. సవరించిన వినియోగదారుల ధరల సూచిక అనగా సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిరీస్ ప్రకారం జనవరి 2026లో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం 2.5% ఉంది. ఈ సిపిఐ సవరణకు స్వీకరించబడిన కొత్త బేస్ సంవత్సరం ఏమిటి? 2024. కొత్త వినియోగదారుల ధరల సూచిక సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిరీస్ ప్రకారం వార్షిక ప్రాతిపదికన జనవరి 2026లో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం 2.75% ఉంది. ఈ పాత సిపిఐ సిరీస్ ప్రకారం డిసెంబర్ 2025లో ద్రవ్యోల్బణం 1.33% ఉంది. బేస్ ఇయర్ను 2012 నుంచి 2026కు నవీకరించారు. గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ప్రకారం గ్రామీణ ద్రవ్యోల్బణం 2.73% పెరిగింది. ఇక పట్టణ ద్రవ్యోల్బణం 2.77% పెరిగింది. బంగ్లాదేశ్ యొక్క కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? తారిక్ రెహమాన్. 13వ పార్లమెంటరీ ఎన్నికల్లో తన పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత ఫిబ్రవరి 17, 2026న బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేశారు. తారిక్ రెహమాన్ పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అనగా బిఎన్పి 297 సీట్లలో 209 సీట్లను గెలుచుకోగా ఇమాతి ఇస్లామీ 68 సీట్లను గెలుచుకుంది. ఇక అవామీ లీగ్ పోటీ చేయకుండా నిషేధించబడింది. 2024లో రాజకీయ అశాంతి తర్వాత తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించిన మొహమ్మద్ యూనస్ స్థానంలో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు. భారతదేశపు మొట్టమొదటి సమగ్ర గ్రాఫేన్ విధానాన్ని ఆమోదించిన రాష్ట్రం ఏది? కేరళ. గ్రాఫేన్ పరిశోధన మరియు అభివృద్ధి అదేవిధంగా ఉత్పత్తికి ప్రపంచ కేంద్రంగా మారడానికి భారతదేశ్ మొట్టమొదటి సమగ్ర గ్రాఫేన్ విధానాన్ని కేరళ ఆమోదించింది. పాలక్కడ్లో గ్రాఫేన్ ఇండస్ట్రియల్ పార్కు మరియు 200 కోట్ల పెట్టుబడితో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రణాళికలో ఉన్నాయి. ఈ విధానం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం మరియు మాంచెస్టర్ విశ్వవిద్యాలయంతో సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. 2026 పలాష్ పూల ఉత్సవం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ న్యూఢిల్లీలో వార్షిక పలాష్ ఫ్లవర్ ఫెస్టివల్ 2026ను నిర్వహించింది. 3 రోజుల ఈ ఉత్సవం ఇందులో జీవవైవిధ్యం మరియు పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించిన ఉత్సాహభరితమైన పూల ప్రదర్శనలు మరియు నేపథ్య తోటలు ఉన్నాయి. 2023 నుంచి నిర్వహించబడుతున్న పలాష్ మహోత్సవ్ ఢిల్లీ హరిత వారసత్వం మరియు సమాజ ప్రమేయాన్ని ప్రోత్సహించింది. చిన్న ఆయుధాలు మరియు తేలికపాటి ఆయుధాల నియంత్రణపై ఐక్యరాజ్య సమితి ఫెలోషిప్ శిక్షణ కార్యక్రమం ఎక్కడ జరిగింది? జబల్పూర్, మధ్యప్రదేశ్. ఆసియాలో మొట్టమొదటి ఐక్యరాజ్య సమితి ఫెలోషిప్ శిక్షణ కార్యక్రమాన్ని భారత సైన్యం నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమం
ఫిబ్రవరి 16 నుంచి మార్చి 6 వరకు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ మెటీరియల్స్ మేనేజ్మెంట్లో జరుగుతుంది. ఇది విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితి నిరాయుధీకరణ వ్యవహారాల కార్యాలయంతో కలిసి నిర్వహించబడుతున్నది. చిన్న ఆయుధాలు మరియు తేలికపాటి ఆయుధాల అక్రమ వ్యాపారం మరియు దుర్వినియోగాన్ని నిరోధించడం దీని యొక్క లక్ష్యం. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ ఆవు సంస్కృతి మ్యూజియం ఉత్తరప్రదేశ్లోని ఏ నగరంలో స్థాపించబడింది? మధుర. నేషనల్ కౌ కల్చర్ మ్యూజియం. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ ఆవు సంస్కృతి మ్యూజియంను ఉత్తరప్రదేశ్ బ్రజ్ తీర్థ వికాస్ పరిషత్ మధురలో ఏర్పాటు చేసింది. దీనిని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వెటర్నరీ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్లో నిర్మించనున్నారు మరియు భూమిని ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకత్వంలో ఆవు సంరక్షణ, ఆవు ఆధారిత ఆర్థిక వ్యవస్థ మరియు శాస్త్రీయ ప్రమాణాలను ప్రోత్సహిస్తుంది. మిలన్ కోటినా గేమ్స్లో క్రాస్ కంట్రీ స్కీయింగ్లో తన 9వ బంగారు పతకాన్ని గెలుచుకోవడం ద్వారా వింటర్ ఒలింపిక్స్ రికార్డును నెలకొల్పిన నార్వేజియన్ అథ్లెట్ ఎవరు? జోహినెస్ హోస్పోర్ట్ క్లాబో. ఫిబ్రవరి 15, 2026న నార్వేకి చెందిన జోహినెస్ హోస్పోర్ట్ క్లాబో మిలన్ కోటినా వింటర్ ఒలింపిక్స్లో క్రాస్ కంట్రీ స్కీయింగ్లో తన 9వ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ విజయంతో అతను క్రీడల్లో అత్యధిక బంగారు పతకాలు సాధించిన కొత్త వింటర్ గేమ్స్ రికార్డును నెలకొల్పాడు.